హాయ్ ఫ్రెండ్స్, తీయని కొబ్బరి కజ్జికాయలు తిందామా? కొబ్బరి, చక్కెర, బాదం, పిస్తా, మళ్ళీ తర్వాత జీడిపప్పు, బొంబాయి రవ్వ. ముందుగా కొబ్బరిని ఈ విధంగా తురుముకోవాలి. అలాగే జీడిపప్పును, పిస్తాను, బాదంను కూడా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకొని గ్లాస్ బొంబాయి రవ్వను వేయించుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 యాలకులు వేసి చక్కెర చేసి పొడి చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమంలో కూడా పొడి కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి తీసుకొని మనము వాటర్ పోసి తడిపి పక్కన ఉంచుకోవాలి. చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి. వీడియోలో చూపిన విధంగా కొద్దిగా ఈ కొబ్బరి పొడిని పోస్తూ కజ్జికాయలు అల్లుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నూనె వేడి చేసిన తర్వాత ఈ కజ్జికాయలని ఎర్రగా వేయించుకొని తీసుకుంటే ఈ సంక్రాంతి స్పెషల్ అద్భుతమైన రుచితోనే కొబ్బరి కజ్జికాయలు రెడీ. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. చూడండి, అద్దరిపోయే రుచితో కొబ్బరి కజ్జికాయలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.